100 కాదు, 200 కాదు, ఏకంగా 440 కేజీలు. అంత బరువు ఎలా సాధ్యమైందన్నది చూస్తే ఆశ్చర్యపోవాలంతే. ఎందుకంటే ఇంత భారీ కాయం ఒకప్పుడు మామూలుగానే ఉండేవాడు. 18 ఏళ్ల వయసులో హార్మోన్లలో వచ్చిన మార్పుతో అనూహ్యంగా బరువు పెరిగాడు. డాక్టర్ దగ్గరికి వెళితే అదేమీ రోగం కాదని, కాకుంటే ఏం తింటే మంచిదో చెప్పాడు. అప్పటి నుంచి అతడు డాక్టర్ చెప్పినట్లుగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని బరువు ఏకంగా 440 కేజీలైంది. మరింత భారీ కాయుడు ఎక్కడి వాడంటే మన దాయాది పాకిస్తాన్కి చెందినవాడు. ఇతన్ని ఆర్బాబ్ ఖిజార్ హయత్ ఖాన్ బాబా అని అంటారు. షార్ట్కట్లో పాక్ హల్క్గా అందరూ అభివర్ణిస్తుంటారు. ఇంత భారీ కాయం ఉన్న పాక్ హల్క్ రోజువారీగా తినే తిండి గురించి వింటే కాస్త షాక్ తినాల్సిందే. రోజుకు 5 లీటర్ల పాలు, 4 కోళ్లు, 36 గుడ్లు, 4 కేజీల మాంసం తింటే కానీ రోజు గడవని పరిస్థితి. తనకు తగ్గట్లు ఏదైనా చేయాలని భావించిన ఇతగాడు కుస్తీ పోటీల్ని వృత్తిగా తీసుకుంటే మంచిదన్న ఆలోచనకు వచ్చాడు. దీనికి కారణం లేకపోలేదు. 90 కేజీల వ్యక్తిని ఇట్టే కంట్రోల్ చేయొచ్చునని భావిస్తున్నాడట. మరింత భారీ కాయుడు తనకు తగ్గట్లే శక్తివంతంగా ఉండడం గమనార్హం. హాలీవుడ్ మూవీల్లోని హల్క్ మాదిరి 2 కార్లను తాళ్లతో కట్టేసి కదలకుండా చూడడం, స్టార్ట్ చేసిన ట్రాక్టర్ను ఉత్త చేత్తో కంట్రోల్ చేయడం, కార్లను ఎత్తేయడం లాంటివి చేసి తన బలమెంతో స్వయంగా టెస్ట్ చేసుకున్నాడట. తనకు తగ్గ ప్రోత్సాహాన్ని అందిస్తే వరల్డ్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి దేశానికి పతకాన్ని తీసుకురావాలన్నది అతగాడు ఆకాంక్షగా చెబుతుంటారు. ఇప్పుడు చెప్పండి, ఇతగాడిని మర్చిపోవడం అంత ఈజీ అంటారా?